అందరికీ నమస్కారం. సింగరాయకొండలో ఉన్నటువంటి మన చెట్టుమాలక్ష్మమ్మ తల్లి దేవస్థానం అంటే అందరికీ తెలిసిందే. అయితే శ్రావణ మాసం సందర్భంగా చెట్టుమాలక్ష్మమ్మ తల్లి దేవస్థానంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. దాదాపు 9 రోజులు ప్రతిరోజు కూడా అమ్మవారికి రకరకాలుగా అలంకరణ చేసి అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళ స్వహస్తాలతో అమ్మవారికి అభిషేకం అయితేనేమి, కుంకుమార్చన అయితేనేమి, వాళ్ళ స్వహస్తాలతో రకరకాల వంటకాలు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా అర్పించేటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా అక్కడ జరుగుతున్నాయి. మరి ఈ తరుణంలో నేను ఒక సీసీటీవీ రిపోర్టర్గా ఒక అద్భుతమైనటువంటి ఒక విషయం ఈరోజు చెప్పదలుచుకున్నాను. అక్కడ అమ్మవారి దేవస్థానంలో ఒక పంతులు గారు ప్రత్యేకమైనటువంటి స్థానం ఆయనకు ఉందని చెప్పాలి. మరి అక్కడ ఉన్నటువంటి భక్తులకు వచ్చేటువంటి ఆలోచనల ప్రకారం ఆయన వాళ్ళని దగ్గరుండి అమ్మవారికి ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి చెప్పేటువంటి విధానం కానీ, వాళ్ళని మొబిలైజ్ చేసి ఆ కార్యక్రమాలు వాళ్ళ ద్వారా చేపించే విధానం కానీ పంతులు గారికి మా సీసీటీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అమ్మవారి నిన్న శ్రావణ మాసంలో జరిగినటువంటి కార్యక్రమాలు వీడియోస్ అనేటువంటిది లేట్ అయినాయి. కానీ ఆ వీడియోస్ క్రియేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక విషయం మాత్రం నేను గమనించాను. ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు చెట్టుమాలక్ష్మమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారు ఉంటే, ప్రత్యక్షంగా మనకి షిరిడి లక్ష్మి గారు ఒక అమ్మవారిగా మాకైతే కనబడుతున్నారు. ఎందుకంటే ఆమె అమ్మవారి అలంకరణలో ప్రతి చోట కూడా, ప్రతి విషయంలో కూడా అమ్మవారిని చూస్తుంటే, అమ్మవారి అలంకరణ చూస్తుంటే ఆమె దగ్గరుండి అసలు అమ్మవారు అలంకరించుకున్నట్టుగా ప్రతి విషయం కూడా ఎంత జాగ్రత్తగా పిన్ టు పిన్ అమ్మవారిని అంత బాగా అలంకరించారంటే, అసలు ఆ అమ్మవారిని అలంకరించిన తీరు చూస్తే ఒక అద్భుతమైనటువంటి, అసలు ఆ అమ్మవారిని చూస్తూ ఉంటే ఒక అద్భుతం. మాకు 2 కళ్ళు చాలలేదు ఎడిటింగ్ చేసేటప్పుడు. మరి ఇలాంటి అమ్మవారి రూపంలో మనకి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి మన షిరిడి లక్ష్మి గారికి ముఖ్యంగా మన సీసీటీవీ తరపున ఆమెకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా అమ్మవారిని ఇంత బాగా మీరు ప్రేమతో, అభిమానంతో, ఎంతో ప్రేమ లేకపోతే అమ్మవారిని అంత బాగా అలంకరణ అనేటువంటిది జరగదు. మీరు ఎంత ప్రేమగా చూస్తున్నారో మీకు ఉన్నటువంటి టీం కూడా అంత ప్రేమగా అమ్మవారిని అలంకరణలో ప్రతి విషయంలో, కూరగాయలతో అలంకరణ అయితేనేమి, రకరకాల వాటితో అలంకరణలు చేశారు అమ్మవారికి. అసలు ఆ నైవేద్యము భక్తులు నిజంగా అమ్మవారి భక్తులు మీకే మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఈ సందర్భంగా. అంత డెడికేషన్గా, అంత అమ్మవారికి మీరు చేసేటువంటి ప్రేమాభిమానాలు, అమ్మవారి మీద మీరు చూపేటువంటి భక్తి విశ్వాసాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, ముఖ్యంగా రేపు సాయంత్రం 5 గంటలకి మన శ్రావణ మాసం సందర్భంగా చెట్టుమాలక్ష్మమ్మ తల్లి దేవస్థానంలో జరిగినటువంటి కార్యక్రమాలు వీడియోస్ అన్ని కూడా రేపు సాయంత్రం 5 గంటలకి మన సీసీటీవీ ప్రకాశం న్యూస్ లో రిలీజ్ కాబోతున్నాయి. అందరూ కూడా ప్రత్యక్షంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ సెల్ ఫోన్స్ లో, యూట్యూబ్ లో సీసీటీవీ ప్రకాశం ఛానల్ ని వీక్షించి ఈ వచ్చేటువంటి వీడియోస్ అన్నిటిని కూడా వీడియోస్ అన్నిటి కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చూసి ఈ అమ్మవారి కృపకు పాత్రులవుతారని, అలాగే అలంకరణ చేసినటువంటి భక్తులకి అంత డెడికేషన్ గా అమ్మవారికి మనకి కనిపించాలి, అంత బాగా అమ్మవారి మనకి దర్శనం ఇవ్వాలని ఒక పట్టుదలతో ఆ కార్యక్రమం నిర్వహించినటువంటి షిరిడి లక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన ఈ సీసీటీవీ ప్రకాశం ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులకు అందరికి కూడా, భక్తులకు అందరికి కూడా రేపు రిలీజ్ కాబోతున్నటువంటి మన అమ్మవారి వీడియోస్ అన్ని కూడా చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా మన సీసీటీవీ ప్రకాశం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని, లైక్ చేసి షేర్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు అమ్మవారి వీడియోస్ చేసేటువంటి భాగ్యం మా బాబా వారు నాకు అమ్మవారి దగ్గర కల్పించారని, ఆ సాయినాథుని కృపతో నేను ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నానని ముఖ్యంగా బాబా వారికి, అలాగే అమ్మవారికి, అలాగే ప్రత్యక్షంగా మాకు కనబడుతున్నటువంటి మా షిరిడి లక్ష్మి అమ్మవారికి ఈ సందర్భంగా
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రేపు సాయంత్రం 5 గంటలకి మా CCTV ప్రకాశంలో శ్రావణ మాసంలో చేసినటువంటి వీడియోస్ అన్ని కూడా రిలీజ్ కాబోతున్నాయి. అందరూ కూడా తప్పనిసరిగా చూసి షేర్ చేసి లైక్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.